నా పేరు పవన్ సుతారాం. గంట క్రితం వరకు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. తను దూరమయ్యేంత వరకు తను ఇంతగా ప్రేమిస్తున్నానని తెలియదు. ఈ క్షణం ఎవరైనా ఇలా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఈ జానకి నేనే రాముండని. వీడేంటి చందమా కథలు చదివినట్టు చదువుతున్నాడు? చదవమని ఇవ్వలేదురా, చించమనిచ్చా. అది కాదురా, ఫస్ట్ పేర్లేమో నీ పేరుంది, లాస్ట్ వరకు జానకి జానకి అని ఉంది. ఇంతకి ఇదంతా దేనికి? నా ప్రేమని చించలేక వీడి చేతికిస్తే వాడు దాన్ని చదివి సీ డ్రైవ్లో పెట్టేసుకున్నాడు. వీడికి నా ప్రేమ అర్థం కాదు, నా ప్రాబ్లము అర్థం కాదు. రే మహేష్, 10 నిమిషాలైతే నీ ట్రైన్ వస్తుందిరా. 5 నిమిషాలుంటే నాకు ఏడుపు వస్తుందిరా. ఇవన్నీ చెప్పి చెప్పి నీరసనప్పుడు వస్తుందిరా బాబు. ఇలా మాట్లాడితే నాకు డైజెస్ట్ అవ్వదురా, వెళ్ళిపోతా. డైజెస్ట్ అవ్వకపోతే డైజెన్ టాబ్లెట్ వేసుకొచ్చుకొని వచ్చి కూర్చో. ఒకటి ప్రేమలో ఓడిపాడంటే పంచ్ లైన్లు ఈజీగా వస్తాయి కదా. అరే బాబు, ఎథిక్స్ ఫాలో అయితే క్రిటిక్స్ మీద పడ్డారని ఇంతకీ డైరీ ఏం చేయమంటావు? తల కింద దిండులా పెట్టుకోనా? అదేమన్నా టెక్స్ట్ బుక్ ఏంట్రా, తీరి మర్చిపోయినప్పుడల్లా చూసుకోవడానికి? చదవడం అయిపోతే చించడం స్టార్ట్ చేయి. రే, ఆ జానికి నువ్వు రాముడు కాకపోయినా పర్లేదు, కానీ దేవదాస్ మాత్రం అవ్వకరా. ఎందుకంటే అమ్మాయిలు ఎంత ఈజీగా మోసపోతారో అంతే ఈజీగా మోసం చేస్తారు. తర్వాత నీ మోసం చేసేంత నాకు కాదు, మోసపోయేంత వీకు కాదు. ఇప్పుడు ఏంటి మరి? లెట్స్ మూవ్ ఆన్. వేరే ట్రైన్ అయిపోయి బతికిపోయాడు యదవ. అయినా వీళ్ళు చెప్తే విన్నారురా బాబు. ఆడి కార్కి ఆటో టైర్లు, అబ్బాయిలకి అమ్మాయిలతో అఫైర్లు కంపాటబుల్ కాదంటే. అయినా పక్కో డైరీ చింపుతుంటే ఇంత మజా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. అయినా ఇవి చినికి చావట్లేదేంటి? ప్రేమతో రాశాడా, ఫెవికల్తో రాశాడా? వెన్నెల్ని వాటేసి వెలుగుల్ని దాటేసి నీ వంకే చూసానిలా, నన్ను ఊరించిపోతే ఎలా? హలో, హే అమ్మాయి, హలో. ఏంటి పిలిచిన తిరగదు, వినిపించేదా ఏంటి? ఊరించిపోతే ఎలా? హలో 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 హలో, ఆగండి. సారీ అండి. ఏంటి ఇగ్నోర్ చేస్తుంది? కోపమా, కొలెస్ట్రాలా? హలో హలో హలో, ఏంటండి బాబు వెళ్ళిపోతున్నారు? వినిపించా ఎందుకు? యాక్చువల్లీ నా పేరు వీర వెంకట వరప్రసాద సాయి పవన్ సుతారాం. మీ పేరు? హలో హలో, ఏంటి మళ్ళీ ఇగ్నోర్ చేస్తుంది? జానక్ గారు ఆగండి. అయ్యో ఆగండి, ఒక చిన్న మాట. జానక్ గారు, మీ పేరు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఇంత పెద్ద ట్యాగ్ ఉంటే తెలియకుండా ఎలా ఉంటుందండి? ఏం మాట్లాడేదేంటి చెప్పండి. మేడం, షాప్లో చేంజ్ మర్చిపోయారు. అన్నా, అమ్మాయి మాట్లాడలేదన్నా. పిలిచినా పలకలేదంటే పొగరనుకున్నాను. హలో, హే అమ్మాయి, హలో. ఏంటి పిలిచినా తిరగదు? కానీ అమ్మాయికి వినిపించేదని తెలిసింది. పలకరించినా మాట్లాడలేదంటే సంస్కారం లేదనుకున్నాను. కానీ తను మాట్లాడలేదు కదా. ఆ క్షణం నాకు అమ్మాయి మీద జాలి వేయలేదు, కానీ దేవుడి మీద కోపం వచ్చింది. నా ఇష్టాన్ని అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియదు కదా. మాట్లాడాలని ఉంది, కానీ ఇంత డిస్టిచ్చాక మాట్లాడడం ఎలా? ముందైతే కూర్చుందాం. రొటేట్. సెటిల్ అయ్యాం. ఏం చేస్తుందంటావు? చూద్దాం. ఏంటి పుస్తకాన్ని పెట్రోల్ బంక్లో జీరోని చూసినట్టు చూస్తుంది. నన్ను చూసేసింది దేవుడా. సరే, ఏదో ఒకటి కవర్ చేద్దాం. నవలను నమ్మలేస్తుందా ఏంటి?
అబ్బో, మా దగ్గర కూడా ఉన్నాయి, తీస్తాం కదా. నేనేం చూడట్లేదు, అసలు నేనేం చూడట్లేదు. ఉందా? దొరికేసాం. చూసేసినాయండి, కవర్ చేయాలి. హాయ్. ఏంటండి, వాటర్ కావాలా? దొరికేసాం. చెయ్యి మేడం. ఏంటి, నేనా? బుక్క తొక్కలోది. చెయ్యి ఏదో బతుకు. అక్కడ పేజీలో వద్దులే. బాగుంది. మీ పేరు ఎలా చెప్పాలి? నా పేరు ఎలా చెప్పాలి? కను సైగల్లో నా చిరు ప్రాయం అటు ఇటు పోకుండా ఆపేసావే. నీ కను చూపులతో నా ప్రాణాన్నే తడబడు అడుగల్లే తప్పించావే. మారాలే నన్నిట్ట ఊరిస్తూ ఉడికిస్తూ పంచలే మొత్తంగా కమ్మేశాయే. కానుకనై వస్తే జన్మకి ఇంకా చాలు ఈ దానికి రాముడిని. వెళ్ళిపోతున్నారా? అయ్యో, 2 minutes ఇక్కడ ఉండండి ప్లీజ్. 2 minutes. నేను ఆవేశంగా వచ్చా కానీ అక్కడ జానకి లేదు. 5 నిమిషాల్లో అమ్మాయి మిస్ అయ్యేసరికి ఒకటి క్లియర్గా అర్థమైంది. అదృష్టం అనేది టైటానిక్ షిప్ అంత పెద్దగా ఉండొచ్చు, కానీ దురదృష్టం దాని ముంచే బొక్క సైజులో ఉంటుంది. రెండు నిమిషాలు మీరు కనిపించకపోయేసరికి లోపలేదో లాగినట్టు అనిపించింది. ఎలా చెప్పాలి? నేను మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదండి. లిటరేచర్ ఏదైనా నేర్చుకుంటాను. నాకు నీతో నిజంగా ఫ్రెండ్షిప్ చేయాలండి. అయినా ఇదంతా ఎంత చెప్పినా అర్థం కానీ తెలిసినా మీకెందుకు చెప్తాను నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇష్టాన్ని బాధని చెప్పడానికి భాష అవసరం లేదనుకుంటా. అయినా మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. నా కోసం వచ్చారా?
చూడగానే నచ్చేస్తుంది. ఇంకా అందంగా కనిపిస్తారేమో, మనల్ని వదిలి వెళ్ళిపోతుంటే బాధేస్తుంది. డిప్రెషన్లోకి డైవ్ వేసి మరి ఈత కొట్టడం అంటే ఇదేనేమో. ఈ బాధ తగ్గాలంటే 2 బీర్లు వేయాల్సిందే. మేబీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జానకి ఉంటుందేమో. మార్నింగ్ ఏమో మా వాడి జీవితంలో, ఇప్పుడు నా జీవితంలో. మాట్లాడలేను కదా, అందుకే ఈ లెటర్ రాశాను. మొదట నిన్ను చూసినప్పుడు కొంచెం కోపం వచ్చింది. తెలియని వాళ్ళు పిలిస్తే పలకడం ఏంటి అని వెనక్కి కూడా తిరిగి చూడలేదు. కానీ నువ్వు నాకు వినిపించదు అనుకున్నావు. నిజానికి ఈ రోజు నేను మాట్లాడలేను అన్న నిజం కన్నా నాకు వినపడదు అనుకున్న నీ కన్ఫ్యూజన్ సరదాగా అనిపించింది. తర్వాత నేను మాట్లాడలేను అని తెలిసినా కూడా జాలి చూపట్లేదు. నీలా నువ్వున్నావు, అందుకే నీతో స్నేహం నాకు నచ్చింది. సో అందుకే ఇలా అడుగుతున్నాను, మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? మీకు ఇష్టమైతే ఈరోజు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదు ఫోనే చేయాలనుకుంటే రేపటిదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మాట్లాడలేను, మౌనవ్రతం కదా. నీ కంటితో నన్ను కట్టి పాడే కల నీ చెంతలో చుట్టూ చివరికి ఒకటి అర్థమైంది. లక్, లాటరీ, లడికి ఇవేవి లాజిక్తో రావు, కానీ మ్యాజిక్లు మాత్రం చేస్తుంది. నీ మాయలో నన్ను ముంచేవా, మేఘాలు దాటి నింగి చేరనే ఇలా